తిరుపతి పెద్దకాపు వీధిలో పురాతన శ్రీరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ పిల్లలు పెద్దలు ప్రతిరోజు శ్రీరామనవమి సంకీర్తనలతో భజనలు నిర్వహిస్తూ నగరవాసుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నవమి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. 9వ రోజు సీతారాముల కళ్యాణం, 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రజలందరూ పెద్దకాపు వీధి శ్రీరామ మందిరంలో జరుగు ఉత్సవాలలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఎల్లుండికి శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుంది. ఈ పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏప్రిల్ 6 ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి రామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉదయం స్వామివారి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భజనలు ఉంటాయి. ఉదయం 7 నుంచే భజనలు ఉంటాయి. భజన తర్వాత పానకం, వడపప్పు, ప్రసాదాల పంపిణీ ఉంటుంది. సాయంత్రం కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామ భజనలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది. స్థానికులు ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ శ్రీరామ భజన మందిరం పెద్దకాపు వీధిలో ఇది ప్రాచీనమైనది. ఇక్కడ భజనలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ రామ భజన మందిరాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.